ప్రభుకు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం ముందు ప్రభును గణపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయనను మన మధ్యలోకి ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం. ప్రభువా, మా మధ్యలోకి రమ్మని ఆయనను పిలుద్దాం, ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వం ఎరిగిన సర్వాధికారి, మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా, ఇంకా ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ కృప అయినది తండ్రి. నీకు స్తోత్రములు. ఏ మంచితనము, ఏ అర్హత, ఏ యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మాపై నీ కనికరమును చూపించారు, మాపై నీ కృపను చూపించారు. అందుకై మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడదురని ప్రభువా, నీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లుగా నీ యొక్క ఆత్మచేత నడిపించబడే కృపను దయచేయండి. ఈ యొక్క లైవ్లో ఎంతమంది అయితే ప్రభువా నీ యొక్క వాక్యమును వింటున్నారో నాయన, వారి యొక్క చెవులను, వారి యొక్క హృదయములను సున్నతిపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు అశ్రద్ధగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రభువా నీ ఆత్మతో నింపబడిన వారై నీ యొక్క వాక్యమును వినే కృపనివ్వండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రములు. ఎలాంటి సమస్యలు లేకుండా దురాత్మలు ఈ యొక్క లైవ్లో దూరి గలిబిలి చేయకుండా అన్ని విధాలుగా మీరు సహాయం చేయండి. మీరు కృప చూపించండి. నీ యొక్క హస్తమును మాకు తోడుగా ఉంచండి. ఈ శుక్రవారపు ఆరాధన మీరు దీవించి ప్రభువా అనేక బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చి నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడు. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో నెమ్మదినిచ్చేది ప్రభు. మా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించమని మరొక మారు ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో నీ యొక్క వాక్యంను వింటున్నారో వారందరినీ అత్యధికంగా దీవించమని మీకు సమర్పిస్తూ, ఎలాంటి సమస్యలు ప్రభువా డాటా విధంగా కానీ మరి ఏ విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా సహాయం చేయి. వాక్యమును వింటుండగానే దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవటకు సాయం చేయి. వాక్యమును వింటుండగానే స్వస్థతలు జరుగుటకు సాయం చేయి. వాక్యమును వింటుండగానే నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల కలుగునుగాక ప్రభువా. అలాంటి కృపను దయచేసి నీ కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీకు ఏదైనా సమస్యగా ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ సమయం ముందు మనం దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరచుకుందాం. దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం పాటల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కలిసి మొట్టమొదటి పాటగా పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టు యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఈ యొక్క పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను మరువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికే పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికే పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా, మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా, మహిమానాథుడా నా ప్రేమా పాత్రుడా, మహిమానాథుడా నా ప్రేమా పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదనే సయ్యా, కన్నులారా నా ప్రభుని చూసేదనేనయ్యా, నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరెదనే సయ్యా, కన్నులారా నా ప్రభుని చూసేదనేనయ్యా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీదయ్యా, నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీదయ్యా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన శీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా
నీదే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికే పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికే పాత్రుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. రెండో పాటగా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య, నన్నుగన్న తండ్రి నా యేసయ్య అనే పాటను పాడదాం. ఈ యొక్క పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. ఈ యొక్క పాటను పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదా
దూరముగా ఎంచుకుంటిని తండ్రి, నీవున్నావని బ్రతుకుచుంటిని తండ్రి, నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క నామము ఘనపరచబడునుగాక. చివరి పాట మనమందరం కలిసి చివరి పాట పాడుకుందాం. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించనే యేసయ్యా అని పాటను పాడదాం. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను బలపరచెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను బలపరచెనే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడవాలేదయ్యా, దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడవాలేదయ్యా, దారి
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే జలములు నన్ను చుట్టినను నీ ఆత్మ నన్ను దాచినవయ్యా జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో కప్పినవయ్యా జలములు నన్ను చుట్టినను నీ చేతిలో నన్ను దాచినవయ్యా జ్వాలలు నాపై లేచినను నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ఆత్మను యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఓ యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను బలపరచెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను బలపరచెనే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే నేను నిన్ను విడచినను నీవు నన్ను విడవాలేదయ్యా దారి తప్పి తొలగినను నీ దారిలో నన్ను చేర్చినవయ్యా నేను నిన్ను విడచినను
యేసయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమకు, ఆయన మన ఎడల చూయించిన ఆయన కృపకు మనం ఏమి ఇవ్వగలము? ఏమిచ్చి ఆయన రుణమును మనం తీర్చగలము? ఏమిచ్చినా ఆయన రుణమును మనం తీర్చలేం. సజీవ యాగంగా ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన నామానికి మహిమకరంగా జీవిద్దాం. ఈ యొక్క సమయం ముందు ఎవరికైనా ఏదైనా ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే మీరు తెలియజేయగలరు. ఈ యొక్క సమయం ముందు ప్రజెంట్ 2 విన్నపాలు వచ్చాయి. అందులో సహోదరుడు జాషువా పాల్ కోసం ప్రార్థన చేయగలరు. ఆయన గత కొద్ది రోజులు, వారం రోజుల నుండి మరలా దురాత్మ చేత పీడించబడుతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో సహోదరుడు జాషువా పాల్ కోసం మీరు ప్రార్థించవలసిందిగా సహోదరుడు మిమ్మల్ని కోరాడు. కనుక మీ అనుదినమైన ప్రార్థనలో సహోదరుని కోసం ప్రార్థన చేయండి. అతను పీడిస్తున్న దురాత్మల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు విడుదలిచ్చేలాగున మీరందరూ ప్రార్థన చేయండి. తప్పక మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎఫ్రాయిం ఒక విన్నపం పెట్టాడు. సహోదరి బ్యూలా కోసం పెట్టాడు. ఆమె కోసం ప్రార్థన చేయండి. సిస్టర్ రూతుకు కడుపు నొప్పితో బాధపడుతుంది. తర్వాత బ్యూలా సిస్టరు గత నెల నుంచి తలనొప్పి వస్తుంది. సిస్టర్ రూతు, సిస్టర్ బ్యూలా సహోదరుడు సొలొమోన్ బ్రదర్ యొక్క వైఫ్, తర్వాత వారి యొక్క సిస్టర్ గత నెల నుండి తలనొప్పి వస్తుంది. రూతు సిస్టర్కు కడుపు నొప్పి వస్తుంది. వారిద్దరిని దేవుడు స్వస్థపరచులాగున మనమందరం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇంకా ఆయన స్వస్థపరచు దేవుడే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజున ఎర్ర సముద్రమును పాయలు చేస్తున్నప్పుడు ఆయన ఎంత శక్తిగల దేవుడో ఈ రోజున కూడా ఆయన అదే దేవుడుగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన లోపల ఉన్న ఆ యొక్క శక్తి అనేది తగ్గిపోలే. నీవు నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. కనుక వీరిద్దరి కోసం ప్రార్థన చేద్దాం. వాక్యం కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మా పరలోకపు తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఒక లైవ్ ద్వారా ప్రభువా వారి యొక్క విన్నపాలు తెలియజేసి ఉన్నారు. సహోదరుడు జాషువా పాల్ జ్ఞాపకం చేసుకోండి. కనికరం కలిగిన దేవా, అతన్ని పీడిస్తున్న దురాత్మను యేసుక్రీస్తును మీ నామంలో దాన్ని గద్దించండి ప్రభు. నీ కుమారునికి విడుదల దయచేయి ప్రభువా. నిశ్చయంగా నాయన, నువ్వు విడుదలిచ్చే దేవుడవు, ఆ దయ్యమును గద్దించే దేవుడవు. నీ కుమారునిపై నీ కనుదృష్టి నుంచి సంపూర్ణంగా అతన్ని స్వస్థపరచు. గత వారం రోజుల నుండి ప్రభువా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ఆ దురాత్మతో ఎంతగానో బాధపడుతున్నాడు. ప్రభువా ప్లీజ్ నాయన, సహోదరుని స్వస్థపరచు. భారం కలిగి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే అతన్ని ముట్టండి, స్వస్థపరచండి. నీ నామములో విడుదల దయచేయి నాయన. మాకు నీ కుమారుడు దూరంగా ఉన్నప్పటికీ నీ హస్తము సమీపంగా ఉంది ప్రభు. అతన్ని మీరు స్వస్థపరచండి, ముట్టండి. ప్రతి దోషములు, ప్రతి అతిక్రమంలను క్షమించండి. నీవు కార్చిన రక్తం ద్వారా నీ కుమారుణ్ణి స్వస్థపరచండి.
నువ్వు స్వస్థపరిచినందుకు, ఆ దురాత్మను వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రములు. ప్రభు అయిన యేసు, నీ కుమార్తె రూతును జ్ఞాపకం చేసుకోండి. ఆమెకొస్తున్న కడుపు నొప్పి నుండి విడుదల దయచేయి అయ్యా. నీ కుమార్తె బ్యూలాను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకున్న ప్రతి నొప్పి నుండి నాయన, అనారోగ్యం, అస్వస్థత నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా మీరే సహాయం చేయండి. నీ బిడ్డలకు విడుదల దయచేయి. ఈ లైవ్లో ప్రభువా ఇంకెంతమందికి అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభువా. నీ బిడ్డల వాక్యంని వింటుండగానే ఇదిగో వాటన్నిటిని పొందుకున్నటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రభువా వినబోతున్న నీ వాక్యమును దీవించండి. మా వినికిడిలో ఆశీర్వదించు ప్రభువా. నీ మాట బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని నీ యొక్క లేఖనంలో సెలవిచ్చినట్లుగా మా యొక్క బండలాంటి హృదయములను పగలగొట్టండి నాయన. ప్రభువా నీకు స్తోత్రములు. నీ వైపు తిరిగే కృపను దయచేయి ప్రభువా. నీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మా ఎడల నీ యొక్క ప్రణాళిక ఏమై ఉందో ప్రభువా, నీ సంకల్పం ఏమై ఉందో ప్రభువా, వాటన్నిటిని బయలుపరచండి. నీ పనుమట్లుగా నాయన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దీవించండి. మా దేశమును, ప్రపంచమును జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో ప్రభువా నీకు స్తోత్రములు. ఈ యొక్క వైరస్ ప్రభువా, ఆ కరోనా వైరస్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. దాన్ని దూరపరచండి. మీ నామంలో, యేసుక్రీస్తు నామంలో దూరపరచండి. ప్రజలందరికీ విడుదల దయచే ప్రభు. అతి త్వరలో ప్రభువా మేమందరము మా మందిరాలలో నేను ఘనపరిచి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి ప్రభువా. ఇప్పుడు నీ వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క పోయిన బుధవారం రోజు చూసుకున్న అదే అంశమును కొంచెం ముందుకెళ్దాం. పోయిన బుధవారం ఈ యొక్క లైవ్లో మనం చూసాం. గౌరవములు అనే అంశం మీద మనం అందరము దాన్ని చూసాం. ఎవరైనా వినని వారు ఉన్నట్లయితే యూట్యూబ్లో పాస్టర్ కాలేబ్ పాల్ అని కొట్టండి. మీకు మా ఛానల్ ఓపెన్ అవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతగా అందులో ఉన్న వర్తమానాన్ని వినవలసిందిగా ప్రభునామపేట సహోదరులకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యమును మరొకసారి చదువుకుందాం. ఈరోజు చెప్తున్నది ఈ యొక్క వర్తమానం కూడా యూట్యూబ్లో వస్తుంది. ఒకవేళ మీరు వినాలనుకుంటే తర్వాత అయినా వినొచ్చు. యూట్యూబ్లో ఒకవేళ మరొకసారి మీరు వినాలనుకుంటే మీరు వినొచ్చు. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 105వ కీర్తన. కీర్తన 13వ వచనం చదువుదాం. వారు జనము నుండి జనముకును, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. చదవబడిన వాక్యం నీది నాయన. మీరే ఈరోజు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వారంలో బుధవారం రోజు కూడికలో మనం విన్నాం. ఈ యొక్క దినాలు చాలా భయంకరమైన దినాలని. అయితే దేవుని యొక్క ప్రవక్త నాడు ఇది లోకానికి భయంకరమైన దినములు కానీ వధువుకు మాత్రము ఇవి మహిమకరమైన దినాలు. ఎందుకనగా ఈ రోజులలోనే తన యొక్క వధువు ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళబోతుంది. ఇవి ఎత్తబడే గడియలు. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఎత్తబడుట్లో వెళ్ళకుండా నిన్నేదైనా ఆటంకపరిచేది, అది ఏదైనా నీ లోపల ఉన్నట్లయితే, అది ఎలాంటి పాపమైనా ఎలాంటి అవిశ్వాసమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యములు నీ లోపల ఏదైనా ఉన్నట్లయితే వాటిని అర్జెంటుగా మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా నన్ను సరిదిద్దమని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవి ఎత్తబడే దినాలు కనుక ఇవన్నీ మనం పోయిన వారం మనం చూసుకున్నాం. గౌరవం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనకు భయం ఉంటుందో అప్పుడే మనకు గౌరవం అనేది వస్తుందని దేవుని యొక్క ప్రవక్త అన్నాడు. దేవుని యొక్క సేవకుని గౌరవించుటయే దేవుని గౌరవించుట. ఇవన్నీ కార్యములు మనం చూసాం. నోవు యొక్క వర్తమానాన్ని గౌరవించకపోవడాన్ని బట్టి వారంతా ఆ కాలంలో ఉన్న వారంతా జలప్రలయంలో నశించిపోయారని, మోషేను గౌరవించకపోవడాన్ని బట్టి వారు ఇంకొక 40 సంవత్సరాలు ఎక్కువగా బానిసత్వంలో ఉండవలసి వచ్చిందని, తర్వాతగా ఏలియాను గౌరవించకపోవడాన్ని బట్టి ఆహాబు యెజబెల్ యొక్క రక్తమును కుక్కలు నాకాయని, అదేవిధంగా ఎలీషాను గౌరవించకపోవడాన్ని బట్టి ఆ యొక్క 40 మంది పిల్లలు చనిపోయారని, ఈ కార్యములన్నీ మనం పోయిన వారంలో చూసాం. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. వారు దేశము నుండి దేశమునకు వెళుతుండగా వారి నిమిత్తము నేను రాజులను గద్దించాను. వారికి ఎవరి వలన హింస కలగనివ్వలేదు. ఈ కార్యములన్నిటిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన సోదరి ఈ రోజున పోయిన వారంలో దేవునిని గౌరవించని వారి పరిస్థితి ఏమైపోయింది? మరొకసారి చెప్తున్నాను, దేవునిని, ఆ సేవకుని గౌరవించుటయే దేవుని గౌరవించుట. ఆయన పంపించిన మనిషిని గౌరవించుటయే దేవుని గౌరవించుట. వర్తమానమును ఎగతాళి చేసి నా పెంపుడు ఆవుకు కూడా పట్టనీయనని చెప్పిన ఆ సిస్టర్ యొక్క మరణము ఏ విధంగా సంభవించిందో మనం చూసాం. నీవు నమ్మకపో, ఈ వర్తమానాన్ని ఒకవేళ నువ్వు నమ్మకపోతే, నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండు. కానీ అనవసరంగా ఈ యొక్క వర్తమానం మీద లేనిపోని బురదను చల్లకు. అది విలియం బ్రెన్నమ్ గారి వర్తమానం కాదు, కానీ అది ఈ కాలమునకు పంపించబడిన దేవుని యొక్క వాక్యం అది. అందుకని మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ దొరుకునేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వానికి ఈ యుగమందును రాబో యుగమందును వానికి క్షమాపణ లేదు. దేవుడు పంపించిన వర్తమానికుని వ్యతిరేకించి వారికి వ్యతిరేకంగా, ఆ వర్తమానానికి వ్యతిరేకంగా ఎవడైనాను మాట్లాడినట్లయితే వారికి క్షమాపణ లేదు. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే గౌరవించకపోవడాన్ని బట్టి ప్రభురాత్రి భోజనాన్ని ఎగతాళి చేసిన ఆ 3 యవనస్తుల పరిస్థితి ఏమైపోయింది? ప్రవక్త సువార్త చెప్తుండగా ఆ కార్లు బాగు చేసే షెడ్లో నీవు ఇంకొకసారి ఇక్కడికి రావద్దని చెప్పి, నీ బోధను ఇక్కడికి తేవద్దు, పిచ్చి బోధన అని చెప్పిన
ఆ వ్యక్తి ఏ విధంగా ట్రక్ ఎక్కి చనిపోయాడు, ఎలా ఆయన మొత్తము చితికిపోయాడు, ఆయన బాడీ మొత్తం చితికిపోయింది. ఈ కార్యములన్నీ మనం విన్నాం. ప్రవక్త ఒక యవన సహోదరితో దేవునికి నీ జీవితం అప్పగించమన్నప్పుడు ఎగతాళి చేసి వెళ్ళినప్పుడు ఆమె ఒక పిచ్చిదై వీధుల పొంటి సిగరెట్లు తాగుతూ తిరుగుట ఇవన్నీ మనం విన్నాం. ఈ రోజున దేవుణ్ణి గౌరవిస్తే, దైవజనుడిని గౌరవిస్తే నీకు ఎలాంటి దీవెనలు వస్తాయి? పోయిన వారం మనం చూసాం, మోషేను గౌరవించకపోవడాన్ని బట్టి మోషే మీద వ్యతిరేకంగా తిరిగి మోషేను గురించి మాట్లాడిన వారి యొక్క సహోదరి మిరియాము, అహరోను యొక్క పరిస్థితి, మిరియాము ఏ విధంగా కుష్టుతో మొత్తబడ్డదో ఇవన్నిటిని మనం విన్నాం. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడు మరొకసారి చెప్తున్నాను, దైవజనుడు ఎవరైనా ఆయన దైవజనుడే. దైవజనుడిని గౌరవించడమే దేవుని గౌరవించడం. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ దైవజనుడిని గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు అన్నాడు. ఎందుకంటే దైవజనుడిని పంపించిందే ఆయన. ఆయన పంపించిన మనుషులను నువ్వు నమ్మాల. దేవుడు పంపించిన మనిషిని నువ్వు నమ్మాలి. ఒకరోజున ఒక ఆయనతో దేవుడు చెప్పాడట, నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను. ఆయన అనుకున్నాడు, ఇక నాకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంది, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతా అనుకున్నాడు ఆయన. ఒకరోజు బాగా వర్షం కొట్టింది. వర్షం కొట్టి మొత్తం ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. మునిగిపోతున్న సమయంలో దేవుడు ఒక ఓడను పంపించాడు. ఆ ఓడను పంపించినప్పుడు ఆ ఓడలో వెళ్ళిన వ్యక్తులు, అయ్యా నువ్వు చనిపోతావు, నువ్వు త్వరగా వచ్చి ఓడలోకి ఎక్కువ, నిన్ను సురక్షితమైన స్థలంలోకి నేను తీసుకొని వెళ్తాం, నువ్వు త్వరగా రా అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడే స్వయంగా నాతో చెప్పాడు 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని, కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ యొక్క ఓడలో వచ్చిన వారు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు ఒక విమానమును, హెలికాప్టర్ను పంపించాడు. వారు అక్కడ నుండి తాడేసి, అయ్యా నువ్వు చనిపోతావు, నువ్వు త్వరగా ఎక్కితే నిన్ను సురక్షితమైన స్థలంలోకి తీసుకొని వెళ్ళిపోతాం, సురక్షితమైన స్థలంలోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి, అందులో నుండి వచ్చిన వారు తాడేస్తుంటే ఆయన అన్నాడు, లేదు లేదు, నాకేం కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానన్నాడు. తర్వాత అది కూడా పోయింది. తర్వాత మనిషి వరదలలో చనిపోయాడు. వరదలలో చనిపోయిన తర్వాత అప్పుడు అతడు దేవుని యొద్దకు పోయి దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, దేవా నువ్వు నాకు అన్యాయం చేశావు, నీవు నాకు మాట ఇచ్చి తప్పిపోయావు, ఎందుకంటే నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానని నువ్వు చెప్పావు, అయితే నన్ను మధ్యలోనే నువ్వు తీసుకొని వచ్చావు, చంపావు, నన్ను తీసుకొని వచ్చావు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు 100 సంవత్సరాలు బ్రతకాలని నీ కొరకు ఒక ఓడను, ఆ పడవని నీ కొరకు పంపించాను, నేను పంపించిన మనుషులను నమ్మకుండా వారిని తిరిగి రిటర్న్ పంపించావు, నీవు 100 సంవత్సరాలు బ్రతకాలని నీ కొరకు ఒక హెలికాప్టర్ను పంపించాను, వారిని నమ్మకుండా, నేను పంపించిన మనుషులను నమ్మకుండా వారిని కూడా నువ్వు రిటర్న్ పంపించావు, నేను పంపించిన మనుషులను నువ్వు నమ్మలేదు గనక నువ్వు చనిపోయావు అని చెప్పాడు. కనుక నా ప్రియమైన సోదరుడా, దేవుడు పంపించిన మనిషిని మనం నమ్మాలి. దేవుడు పంపించిన మనిషిని నమ్మకుండా, దేవుని యొక్క సేవకుని నమ్మకుండా మనం ఆయన యొద్ద నుండి మనం ఏది పొందలేము, ఏది మనము ఆశీర్వాదములను ఆయన యొద్ద నుండి మనం దేనిని పొందలేము. ఈ రోజున మనం గమనించినట్లయితే గౌరవించని వారి పరిస్థితి ఏమైంది, ఇప్పుడు గౌరవించే వారి పరిస్థితి ఏమవుతుంది అనేది మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుదాం. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఒకసారి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము తీద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం.
ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండేను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ గనురాలైన ఒక స్త్రీ అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఎలాగూ ఆమె గనురాలైంది? ఆ యొక్క దైవజనుని గౌరవించడాన్ని బట్టి ఆ యొక్క పట్టణము గుండా, ఆ షునేమి పట్టణము గుండా ఎప్పుడైతే ఎలీషా పట్టణం గుండా వెళ్తున్నాడో అప్పుడు ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క షునేమీరాలు ఎలీషాను భోజనమునకు రమ్మని బలవంతం చేస్తుందట. భోజనమునకు రమ్మని బలవంతం చేస్తుందట. దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, ఈయన ఎలా ఒక గొప్ప సేవకుడని ఆమె తెలుసుకుంది, ఎలాగూ ఈయన ఒక భక్తిగల దైవజనుడని ఆమె తెలుసుకుందంటే, నా ప్రియమైన సోదర ఒకానొక రోజున ఒక అమ్మాయిని ఒక కుక్క కరవడానికి ఆమె వెంబడి పడుతున్న సమయంలో ఆ దైవజనుడు ఆ మార్గం గుండా పోతున్నప్పుడు ఆ కుక్క ఆ అమ్మాయితో పడుతుంది. ఆమెను కరిసి చంపడానికి ఎంబడపడుతున్నప్పుడు దైవజనుడు తన యొక్క కర్రను లేదా తన దండమును ఎత్తి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కుక్క నుండి, అది కరిసే దాని నుండి దేవుడు తప్పించాడు. ఇదంతా ఈ యొక్క షునేమీరాలు చూసింది. దేవుడు ఎలీషాతో ఉండి చేస్తున్న కార్యాలను బట్టి నిజంగా దైవజనుడిని ఆమె గమనించింది. ఆయన ఒక భక్తిగల దైవజనుడు. ఆమె ఏమంటుందో చూడండి, భోజనమునకు రమ్మని బలవంతం చేస్తుంది. బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక. దైవజనుని గౌరవించుటయే దేవుని గౌరవించుట. ఆ దైవజనుడు ఒక వర్తమానమును పట్టుకొని వెళ్తున్నాడు. ఆయన ఆ మార్గం గుండా పోయినప్పుడల్లా, ఓ దైవజనుడా, ఈరోజు నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపో అని చెప్పి ఆ మార్గం గుండా ఎప్పుడైతే ఎలీషా పోతున్నాడో ఆ ఎలీషాను ఆమె బలవంతం చేస్తుందని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అందుకనే ఆమె గనురాలైన స్త్రీ అనబడ్డది. నా ప్రియమైన సోదర ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే ఎంతోమంది దైవజనులను ఆమె చూసింది కానీ వారికి భక్తి లేదు. తిండి కొరకు కొందరు, బ్రతకడానికి వేరే మార్గం లేక బైబిల్ పట్టుకున్న వారు కొందరు, ఒక 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ చేసి వచ్చేవాళ్ళు కొందరు, అగ్నిస్తంభం యొక్క అనుభవం లేక, దేవునితో అనుబంధం లేక, దేవుని కలుసుకోకుండా ఏదో 3 రోజులు 4 రోజులు లేదా 30 రోజులు 40 రోజులు ట్రైనింగ్ చేసి వారిచ్చే డబ్బులకు ఆశపడి 30,000కు లేకపోతే వారికి 10,000కో 5,000కో 20,000కో అలవాటు పడి ఇంటింటికి తిరిగి మేము దైవజనులం అని చెప్పుకునేవారు ఎంతోమంది కలరు. వారందరిని ఆమె చూసింది కనుకనే తన యొక్క భర్త యొద్దకు పోయి, ఇంతకుముందు మన యొద్దకు వచ్చిపోయిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు, వారందరూ భక్తిగల దైవజనులను నేను అనుకోవట్లేదు. కానీ నా ప్రియమైన సోదర ఈ రోజున అనేక మంది దైవజనులు ఓ సంచి వేసుకొని
నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని నేను అవమానపరచాలని కాదు. ఇల్లు తిరుగుతూ మాకు భోజనం లేదు, మాకు తినడానికి తిండి లేదు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం, మాకు మీరు సహాయం చేయండి అని చెప్పి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఎవరిని అగౌరవపరుస్తున్నారంటే వారు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారు. అంటే దేవుడు పిలిచిన దైవజనుడు అంటే భోజనానికి లేనివాడా? దేవుడు పిలిచిన దైవజనుడు అంటే ఇంకొకరికి చేయి చాపి బ్రతకమని దేవుడు చెప్పాడా? దేవుడు నిన్ను పిలిచినట్లయితే దేవుడు నీ గురించి బాధ్యత వహిస్తాడని ప్రవక్త అన్నాడు. దేవుడు నిన్ను పిలిచినట్లయితే దేవుడే ఆయన నిన్ను పోషిస్తాడని ప్రవక్త అన్నాడు. మరి ఇప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే దేవుడే నీ గురించి బాధ్యత వహిస్తాడు. నీకు ఏ సమస్య రాకుండా, నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, నీకు ఎలాంటి కష్టం రాకుండా, నీకు ఎలాంటి సమస్య లేకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒక దైవజనుడు ఎవరి యొద్ద చేయి చాపడానికి లే. అందుకనే నా ప్రియమైన సోదరి ఎలీషా ఆ మార్గం గుండా పోయేటప్పుడు ఎంతోమందిని చూసింది ఆ స్త్రీ, కానీ ఇలాంటి దైవజనుడిని చూడలే ఆమె. ఈయన నిజంగా దేవునితో కాంటాక్ట్ ఉన్న దైవజనుడు, నిజంగా దేవుని కొరకు నిలబడే దైవజనుడు. ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఆలోచనలు ఈ భూ సంబంధమైన వాటిపైన లేవు. కానీ ఇదిగో నా ప్రియమైన సోదర ఆయన తలంపులు, ఆయన యొక్క ఆలోచనలు దేవుని మీద ఉన్నాయి. ఆయన నిజంగా దేవుని కలుసుకొని వస్తున్న దైవజనుడు. అందుకనే ఇదిగో మన యొద్దకు వచ్చుచు పోతున్న ఈ యొక్క దైవజనుడు 9వ వచనంలో భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చాలామంది దైవజనులు ఉంటారు, వారికి భక్తి ఉండదు, వారికి భయం ఉండదు, దేవుడంటే వారు భయపడరు, భక్తితో ఉండరు, దేవునికి మర్యాద ఇవ్వరు. అందుకని ఏమంటుంది, ఇదిగో మన యొద్దకు వస్తున్న ఈ యొక్క దైవజనుడైతే భక్తి గల దైవజనుడు. దేవుడంటే ఆయనకు భయము, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. నిజంగా దేవుడు అతనితో ఉన్నాడని నేను ఎరుగుదును. దేవుడు అతనితో ఉన్నాడని నేను ఎరుగుదును. చూడండి, ఆ స్త్రీ మెల్లగా వారి యొక్క భర్త దగ్గరికి పోయి, ఏమండి, నాకు ఒక చిన్న కోరిక ఉంది. పాపం వారికి పిల్లలు లేరు, ఆమె ఒక గొడ్రాల వలె ఉంది. ఆయన అడిగాడు, చెప్పు, ఏంటి నీ కోరిక ఏంటి? ఒక మంచి చీర నీ కొనియాలా, లేకపోతే ఒక మంచి డ్రెస్ను, లేకపోతే మంచి బహుమానములు నీకు కొనియాలా? కాదండి. మరి ఏం కావాలి నీకు, అడుగు. మెల్లగా ఆమె అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, మన యొద్దకు వచ్చిన దైవజనుడు ఉన్నాడే ఎలీషా, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే మనకు చాలా ఇరుకుటంగా ఉంది ఇల్లు. ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఎండలో తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు దేవుని కొరకు. ఆయన రెస్ట్ లేకుండా దేవుని పరిచయం చేస్తున్నాడు. కనీసం ఆయన మన ఇంటికి వస్తే ఆయన కాసేపు రెస్ట్ తీసుకోవడానికి మన బిల్డింగ్ పైన ఒక ఇల్లు వేద్దామండి, ఆయన కొరకు ఒక రూమ్ను కట్టిద్దాం, ఆయన కొరకు ఒక సపరేట్గా ఒక రూమ్ వేద్దాం. ఈరోజు ఎవరికైనా ఉందండి ఇలాంటి ఆలోచన? ఈరోజున ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉందా? ఈరోజున చాలామంది దైవజనుడికి మేము అది ఇచ్చాం, దైవజనుడికి మేము ఇది ఇచ్చాం అని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ దైవజనుడు వారి కొరకు ఎంత కష్టపడతాడో, ఎంత కన్నీళ్ళు కారుస్తాడో, ఎంతగా వారి కోసం ప్రార్థన చేస్తారో చెప్పరు. 10 రూపాయలు ఇచ్చి 10 మందికి చెప్పుకొని వస్తారు. మేము లేకపోతే ఆయన లేనేలేడు. నా ప్రియమైన సహోదరుడు, నువ్వు ఒక మనిషికి కాదు చేసేది, నువ్వు దేవునికి చేయాలి. అందుకని ఆమె ఏమంటుందంటే 9వ వచనంలో, ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పూసున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు, మన ఇంటి పైన గోడ పైన ఒక చిన్న గదిని కట్టించి అందులో సపరేట్గా అతనికి ఒక రూమ్ను మనం కట్టిద్దాం. ఈరోజు అలాంటి మనుషులు ఉంటే, అలాంటి గనురాలైన స్త్రీలు ఉంటే ఎంత బాగుండేదో. నా ప్రియమైన సహోదరుడా,
ఈరోజు మనం గమనించినట్లయితే సపరేట్గా ఆయన కొరకు మనం కట్టించి అందులో అతని కొరకు ఒక మంచి మంచం అతని కొరకు ఒక మంచి మంచమును, ఒక మంచి బెడ్ను అతని కోసం వేద్దాం. తర్వాత ఒక బల్లాను, ఒక పీటను, ఒక దీపస్తంభమును ఉంచుదాము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆమె ఒక దైవజనుడిని కాదు, కానీ ఆ దైవజనుల్లో ఉన్న దేవుని గౌరవిస్తుంది. ఆ దైవజనుల్లో ఉన్న దేవుని పట్ల ఆమె ఎంతో భయభక్తులు కలిగి ఉంది. ఆ దైవజనుని గౌరవించడమే దేవుని గౌరవించడం అని ప్రవక్త అన్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరుడు, చూడండి, నేను అందరి దైవజనుల గురించి మాట్లాడట్లే, కానీ ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో, ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, ఎవరైతే యథార్థంగా దేవుని కొరకు సేవ చేస్తున్నారో వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పాను 11వ వచనంలో, ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో సొచ్చి అక్కడ పరుండెను. ఆల్రెడీ కట్టించింది, ఆయన వచ్చాడు, ఆయన కొరకు కట్టించిన సపరేట్ రూమ్లో ఆయన పడుకున్నాడు. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమీయురాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆయన చక్కగా ఆ రూమ్లో పడుకున్నాడు. బహుశా ఆయనకి మన దేవుడు దర్శనాన్ని చూపించాడేమో. ఈ స్త్రీ ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తుంది, ఈ వర్తమానమును ఇంతగా ఈమె ప్రేమిస్తుంది, దైవజనుని ఇంతగా ప్రేమిస్తుంది, ఎక్కడ చూడలేదు ఇలాంటి వారిని అని చెప్పి తన యొక్క దాసుడైన గేహజీతో ఆ షూనేమీయురాలను ఒకసారి పిలువమని ఆయన చెప్తున్నాడు. ఆమె వచ్చి అతని ముందర నిలిచినప్పుడు 13వ వచనంలో, అతడు నువ్వు ఇంత శ్రద్ధ భయభక్తులు మా యందు కనపరిచితివి, నీకు మేమేమి చేయవలెను? దేవుడు ఒకరి రుణాన్ని ఉంచుకోడండి. దేవుడు ఒకరి యొక్క రుణమును ఉంచుకోడు. అయితే నీ లోపల కల్మషం ఉండొద్దు. కొందరు దైవజనుని ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు, లోపల ఏదో పెట్టుకుంటారు. అందరి ముందు మమ్మల్ని బాగా పొగడాలి, మేము చాలా గ్రేట్ అనిపించుకోవాలి. ఒకవేళ పొగడకపోతే అలుగుతారు. నీవు యథార్థంగా దేవుని కొరకు సేవ చేయి. నేను ఒక మనిషి కోసం చేయట్లేదని, నేను దేవుని కోసం చేస్తున్నానని నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను, నీ రుణమును ఆయన ఉంచుకోడు. ఒకరికి రుణపడి ఉండే దేవుడు కాదు మన దేవుడు. ఆయన అలా వచ్చి పడుకున్నాడో లేదో తెల్లవారి షూనేమీయురాలను పిలిచి, నీవు ఇంత భయభక్తులు మా యందు కనపరుస్తున్నావు, మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, మా కొరకు చక్కగా నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నావు, నీకేం కావాలి? 13వ వచనంలో, అతడు నువ్వు ఇంత శ్రద్ధ భయభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గేహజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. నీకేమి కావాలి? నేను రాజుతోనైనను ప్రధాన ఆ యాజకునితోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి మాట్లాడవలెనా అని అడగమని చెప్పినప్పుడు, అందుకామె నేను నా స్వజనులలో కాపురము మున్నానెను. 14వ వచనంలో, ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాణ్ణి అడగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు. ఆమె కూడా చెప్పట్లే, అయ్యా నా కుమారుడు లేడు, నా కుమారుడు కావాలని. ఆమె కూడా ఏం ఆశించట్లే, ఏం అడగలే. గేహజీ అంటున్నాడు, అయ్యా ఆమెకు కుమారుడు లేడు. మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చాలా సంవత్సరాలైంది వారి యొక్క పెళ్ళి అయి. వారి యొక్క పెనిమిటి ముసలివాడు, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు ఒక కుమారుడు లేడు.
చూడండి ఎంత ఉంటుందండి, ఎంత ఆస్తుపాస్తులు ఉంటుంది. బిడ్డలు లేకపోతే, పిల్లలు లేకపోతే ఎంత ఆస్తుపాస్తులు ఉంటుంది. చూడండి కనికరం కలిగిన ఆ దేవుడు ఈ స్త్రీ దైవజనుని గౌరవించింది. ఎప్పుడైతే గౌరవించిందో ఆ దైవజనుల్లో ఉన్న దేవుడు, ఆ దైవజనుల్లో ఉన్న దేవుడే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెకి ఏమి కావాలి, నేనేమి ఇవ్వాలి, ఏం ఆశపడుతుంది ఆమె. చూడండి గ్యాజ్ అంటున్నాడు, కుమారుడు లేడు, మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. 10వ వచనం, అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. దేవునికి స్తుతి కలుగును గాక. అబ్రహాము ముసలివాడైనప్పుడు ఆ యొక్క మెల్కీసెదెక్, ఆ సర్వాంతర్యామి అయిన దేవుడు ఒక శరీరమును ధరించుకొని ఆ సింధూర వనములో ఎండవేళలో అబ్రహాము యొక్క గుడారమును దర్శించిన దేవుడు మరుసటి ఏట ఇదిగో నీకు ఒక కుమారుడు ఉండబోతున్నాడు అబ్రహాము అని చెప్పిన ఆ దేవుడే ఎలీషాలో ఉన్నాడు. ఎలీషా దేవుడు కాదు, ఎలీషాలో ఉన్న వ్యక్తి దేవుడు. బ్రనహాం గారు దేవుడు కాదు, బ్రనహాం గారిలో ఉన్న వ్యక్తి దేవుడు. నా ప్రియమైన సోదర ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనము జాగ్రత్తగా చూద్దాం. ఎప్పుడైతే ముసలివాడైనా కూడా మరుసటి ఏట కుమారుడు నీ వడిలో ఉంటాడు. ఆయన అంటున్నాడు చూడండి, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. ఎందుకంటే మేము ముసలివాళ్ళం అయిపోయాం, మాకు కుమారుడు ఎలా ఉంటాడు? దైవజనుడా, మీరు నాతో అబద్ధం చెప్పవద్దు. శారా ఎలా నవ్వుకుందో ఈమె కూడా అలా నమ్మలేకపోతుంది. నా పెనిమిటి ముసలివాడు అయిపోయాడు కదా, నాకు ఎలా కుమారుడు వస్తాడు? కానీ నా ప్రియమైన సోదర అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేయగలిగిన దేవుడు, ఉన్నే లేనట్లు లేని ఉన్నట్లు మార్చగలిగిన దేవుడు, ఆయన సామర్థ్యుడు. నీవు నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని యొక్క మహిమను చూస్తావు. ఒక విశ్వాసి అతని లోపల జరుగుతున్న లక్షణముల వైపు చూడొద్దు. అయ్యో మీ ముసలివాడు, మా పెనిమిటి ముసలివాడు కదా, నేను ముసలిదానను కదా, మాకెలా కుమారుడు వస్తాడని దేవుని యొక్క మాటను అవిశ్వాసం ఉంచినట్లయితే కారు. కానీ ఆమె నమ్మింది. ఈరోజు నుండి ఈ యొక్క శరీరమును, నీ పరిస్థితులను చూసుకొని ఇదిగో నా పరిస్థితి ఏమైపోతుందో అని అనుకోకు. దేవుడు అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలవాడు, సమర్థుడు. ఆయన ఉన్నాయి లేనట్లు లేని ఉన్నట్లు పిలవగలిగిన సమర్థుడు. నీవు దైవజనుని గౌరవించి, దైవజనుని ప్రేమించి, అతని కోసం నువ్వు ప్రయాసపడి అతనిలో ఉన్న దేవునికి నువ్వు సేవ చేసినట్లయితే దేవుడు నిన్ను దాటిపోడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదా. నా ప్రియమైన సోదర ఆయన తప్పక నీకు సహాయం చేయడానికి సమర్థుడైన దేవుడు ఆయన. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు ఆమె అంటుంది చూడండి, పదిహేడవ వచనంలో, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. అది కుమారుణ్ణి కనెను. ఎలీషా చెప్పిన ఏట కుమారుణ్ణి కనెను. దేవునికి స్తుతి కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఈ యొక్క వాక్యముని వింటున్న సహోదరులారా, మీరు దేవుని గౌరవించండి.
దైవజనుడిని గౌరవించండి. మీరు ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ఆయన. ఈరోజున మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరుసటి ఏట ఎలీషా చెప్పినట్లుగానే కుమారుని కనెను. భూమి ఆకాశములైన గతించిపోతాయి కానీ దేవుని యొక్క మాటలు గతించిపోవు. ఆయన మాటలు గతించిపోని మాటలు, తప్పిపోని మాటలు, తప్పిపోని మాటలు. దేవుడు మనల్ని పోషించడానికి సమర్థుడు. చూడండి, ఆమె దైవజనుని గౌరవించడాన్ని బట్టి ఆమె ఒక కుమారుణ్ణి పొందుకుంది. ఎన్ని కోట్లు పెట్టినా ఒక కుమారుడు వచ్చేటోడు కాదు. ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా ఒక కుమారుడు రాడు. దైవజనుని ప్రేమించడాన్ని బట్టి, దైవజనుని గౌరవించడాన్ని బట్టి, దైవజనుని దేవుని యొక్క దాసుడుగా గుర్తించడాన్ని బట్టి దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. అందుకని ప్రవక్త అంటున్నాడు, దైవజనుడు అనే వ్యక్తి మానవ మాత్రుడే, కానీ దేవుని యొక్క పని కొరకు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని పిలుచుకున్నాడు దేవుడు. నీవు అతని యొక్క పైరూపమును చూడొద్దు, కానీ అతని లోపల దేవుడు చేస్తున్న కార్యములు, ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్న సహజాతీతమైన కార్యములను నువ్వు గుర్తించాలి అన్నాడు ప్రవక్త. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి యొద్దకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలబోయేనే అని తన తండ్రితో చెప్పెను. 19వ వచనంలో, అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని యుండి చనిపోయాను. చూడండి, చనిపోయాడు ఆ కుమారుడు. దేవుడు టెస్ట్ చేస్తాడు. ఈ స్త్రీని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఒకానొక రోజున ప్రవక్తను ఒక వ్యక్తి ఒక చిన్న సమస్య జరిగింది. స్వస్థపరచబడ్డ తర్వాత మళ్ళీ ఆ యొక్క వ్యక్తికి మళ్ళీ అనారోగ్యం వస్తుందా? ఒక వ్యక్తి బాగయ్యాడు, బాగైన తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా ఆయనకు అనారోగ్యం వచ్చింది. అప్పుడు అయ్యా ఒకానొక రోజున నా కొడుకు బాగయ్యాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడని చెప్పి అది ఒక చిన్న కేసుగా కోర్టులో ఉంది. కోర్టులో పోయిన తర్వాత జడ్జి అడిగాడు, సేవకుని అడిగాడు, అయ్యా నీవు ఆల్రెడీ నా స్వస్థపరచబడ్డాడన్నావు, కొద్ది రోజులు బాగున్నాడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలా అయ్యాడు? నీ వాక్యంలో ఇదేమైనా సపోర్ట్ చేసేది ఉంటే చూయించు అని జడ్జి అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఆ యొక్క సముద్రము గుండా వెళ్తున్న పేతురుని తీసుకున్నాడు. ఎంతకాలం అయితే పేతురు విశ్వాసం ఉంచాడో, ఎంత టైం అయితే పేతురు విశ్వాసం ఉంచాడో అంత టైం ఆ నీళ్ళ మీద ఆయన నడవగలిగాడు. ఎప్పుడైతే పేతురు అపనమ్మకం పెట్టాడో, ఎప్పుడైతే పేతురు అవిశ్వాసమును పెట్టాడో, ఎప్పుడైతే పేతురు నమ్మలేకపోయాడో ఆయన మాటను, నా ప్రియమైన సోదరుడా, మునిగిపోవడం మొదలు పెడుతున్నాడు అని దైవజనుడు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో జడ్జి అన్నాడు, ఈ కేసు నేను కొట్టేస్తున్నాను. విశ్వాసం ఉన్నంత కాలము దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడిని పక్షాన ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును, దైవజనుణ్ణి, ఇదిగో సంఘమును, సంఘ క్రమమును, సమస్తమును అశ్రద్ధ చేస్తావో ఆ టైంలో నీ పరిస్థితి గందరగోళం అయిపోతుంది. ఆ విశ్వాసమును కొనసాగించాలి. ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన దేవుని పైన నీ విశ్వాసమును కట్టబడాల.
ఆయన వైపే నువ్వు ఆధారపడాలా. నీ జీవితంలో ఏ రోజు కూడా నీ విశ్వాసము తగ్గద్దు, నీ భక్తి తగ్గద్దు, నీ ఆసక్తి తగ్గద్దు, దేవుని గురించిన నీ పట్టుదల తగ్గద్దు. ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మరలా సాతాను నిన్ను వాని వశంలోకి తీసుకుంటుంది. చూడండి, పేతురు విశ్వాసం ఉంచినంత కాలం ముందుకు